బిగ్ బాస్ రెడ్ విన్నర్ నిఖిల్ అయితే బయటికి రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేను ఎవరి కోసమైతే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళానో, ఎవరి ప్రేమ పొందాలనుకున్నానో, ఎవరి గురించి ఇన్నాళ్ళు తప్పించానో వాళ్ళే నా గురించి నెగెటివ్‌గా పోస్ట్ పెట్టారంటూ నిఖిల్ అయితే బాధపడుతూ ఉంటాడు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో అయితే నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చి వెళ్ళాక తన లవ్ స్టోరీని చెప్పుకుంటూ ఎమోషనల్ అయితే అవుతాడు. ఇక అందులో భాగంగానే అందరూ అయితే నిఖిల్ గురించి చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోతాడు. నిఖిల్ చెప్తుంటే కూడా చాలామంది బాధపడతారు. ఇక అందరూ అనుకుంటారు నిఖిల్ పైన కావ్య కూడా ఎమోషనల్‌గా పోస్ట్ పెడుతుందేమో అనుకుంటారు. కానీ నిఖిల్ గురించి కావ్య మాత్రం ధీటుగా మోసగాడు అంటూ పోస్ట్ అయితే పెడుతుంది. ఇక బయటకొచ్చి అది చూసి నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ బాధపడుతూ ఉంటాడు. ఇన్నాళ్ళు నేను ప్రేమించిన ప్రేమ ఇంతే నన్ను అర్థం చేసుకున్నది అంటూ బాధపడుతూ ఉంటాడు నిఖిల్ అయితే. ఇక ఆ పోస్ట్ చూసి ఇక ప్రతిసారి నేను హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా నా కోసం పాజిటివ్‌గా పెట్టలేదు. నాకు ఎప్పుడు ఎక్కడ సపోర్ట్ చేయలేదు అంటూ నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక మొత్తానికి నిఖిల్ గురించైతే ప్రతి ఒక్కరూ విన్నర్ అవుతారనుకుంటూ అనడంతో పాటు నిఖిల్ అయితే విన్నర్ అయ్యాడు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్